బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దస్త్రాలు దగ్ధమయ్యాయి. ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించిన ఫైళ్లకు కావాలనే నిప్పు పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారం విషయంలో అక్రమాలు బయటపడతాయనే భయంతోనే ఫైళ్లు తగలపెట్టారని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విచారణ చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. గోదావరి జిల్లా ధవళేశ్వరం R&R కార్యాలయం వద్ద అయితే కొన్ని ఫైల్స్ దగ్నమై కనిపించాయి. ఆ దగ్నమైన ఫైల్స్ అన్ని కూడా పోలవరానికి సంబంధించిన భూసేకరణకు సంబంధించిన ఫైల్స్ అంటూ కూడా కొంతమంది అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీనిపై స్పెషల్ కలెక్టర్ అయితే వచ్చి విచారణ చేపట్టారు. అయితే సగం కాలిన ఫైల్స్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం స్పెషల్ కలెక్టర్ కూడా కార్యాలయంలో ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే DSP కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మనం అయితే క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యూనిట్ 2 పుష్కర్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2 అంటున్న ఫైల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, సగం ఖాళీ. అదేవిధంగా చూసుకుంటే దాని లోపల కూడా ఏదైతే డేట్ 06/08 2021లో ఈ డాక్యుమెంట్ అయితే రాసినట్లుగా కూడా చేతి రాత కూడా అక్కడ కనిపిస్తుంది క్లియర్గా. ఇది చూసుకోవచ్చు. పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యూనిట్ 2 పెద్దాపురం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంటూ కూడా ఆ ఫైల్ మీద కనిపిస్తుంది. ఆ ఫైల్ మీద ఉన్న పేరు చూడొచ్చు, క్లియర్గా పేరు అయితే కనిపిస్తుంది. బలిరెడ్డి వెంకన్న అనే ఒక ఎవరైతే పేరు కనిపిస్తుంది. అదే చూసుకుంటే అలాగే అదేవిధంగా గండేపల్లి మండలంగా కూడా తెలుస్తుంది. అలాగే మల్లేపల్లి గ్రామానికి సంబంధించిన ఫైల్గా ఇదైతే కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ కాలిన వాటిలో కొన్ని ఏదైతే ఈ డాక్యుమెంట్స్ కాలిన వాటిలో చూసుకోవచ్చు బాండ్ పేపర్ ఉన్నట్టుగా కూడా మనం గుర్తించవచ్చు. క్లియర్గా బాండ్ పేపర్ సంబంధించింది కూడా ఇక్కడ దగ్ధమైనట్లు కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ అయితే స్పెషల్ కలెక్టర్ అయితే చెప్తున్న పరిస్థితి ఏమైతే ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా అన్వాల్యుబుల్ అయి ఉండొచ్చు. దీని మీద ఎటువంటి సంతకాలు లేవు, వాల్యుబుల్ కాదు కాబట్టి పక్కగా ఉంచినవి అన్ని కూడా స్వీపర్ తీసుకొచ్చి బయటకు వచ్చి తగలబెట్టి ఉండొచ్చు. అయితే సగం కాలిన ఫైల్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. తదుపరి విచారణ అంతా కూడా చేసిన తర్వాత ఏదైనా సరే మేము చెప్పగలం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ ప్రస్తుతం అయితే పరిస్థితి. ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీస్ వద్ద నుండి కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఇక మరోవైపు పోలవరం విషయంలో అక్రమాలు బయటపడకుండా కొంతమంది ప్రయత్నిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటపడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ అనే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా తెరమరుగు చేసేటువంటి ప్రయత్నం ప్రతి శాఖలోనూ కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఏదైతే మన 2024 ఎన్నికల ఫలితాల దగ్గర నుండి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మధ్య ఉన్నటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున సెక్రటేరియట్ నుంచి కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కూడా భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇట్లా మొన్న మీరు కూడా చూశారు. ఏదైతే పొంగనూరుకి సంబంధించినటువంటి మరి ఫైల్స్ ఏ రకంగా అయితే మరి అక్కడ సాక్షాత్తు ఒక RDO కార్యాలయంలోని ఏ రకంగా దహనమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి సంఘటనలు పదే పదే జరుగుతూ అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క సాగునీటి పారుదల శాఖ ఇరిగేషన్ శాఖలో కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు 14-19లో మాకు 5 సంవత్సరాల పాలనలో మా యొక్క బడ్జెట్ మొత్తం బడ్జెట్ 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు ఉంటే దాంట్లో దగ్గర 72,000 కోట్ల రూపాయలు ఒక ఇరిగేషన్కి మేము పెట్టాం. అదే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో వాళ్ళకి 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి టోటల్ ఉంటే అందులో పెట్టింది వాళ్ళు 32,000 కోట్లు మాత్రమే. అందులో కూడా మళ్ళీ 50% వాళ్ళ అవినీతి పనులకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంచేత అటువంటి అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి విధంగానే మరి ఈరోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం కానీ
ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగానే మేము శిక్షించేటువంటి విధంగా